నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. ఇక బీఆర్ఎస్ పార్టీలో అటు బావ ఇటు బామ్మర్దులు యమునా తీరి రాగానైతే ఎవరికి వాళ్ళే పని చేసుకుంటా పోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి వారే పోస్టులు పెట్టుకుంటా ఎవరికి వారే పార్టీ క్యాడర్ను పట్టించుకోకుండా ప్రోగ్రాంలు చేస్తున్నట్టయితే క్లియర్గానైతే కనబడుతుంది. ఇక క్యాడర్లనైతే కార్యకర్తలనైతే ఆందోళన చెందుతున్నట్టు మనకైతే స్పష్టంగా కనబడుతుంది. మరి ఏందో చూద్దాం. అయ్యో, ఎవరికి వారుగా సోషల్ మీడియాలో బావ బొమ్మర్దుల పోటాపోటీ పోస్టులు. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఎవరికి వారే సోషల్ మీడియాలో పోస్టులు అయితే విపరీతంగా పెడుతున్నట. కార్యక్రమాలు సైతం వేరువేరుగానే, అంటే ఏ పని చేసినా కానీ వేరువేరుగానే పనులు చేస్తురట. ఇక కలిసి ఎక్కడ పని చేయడం అంటే ఒక తాటితోనైతే పని చేస్తలేరట బావ బొమ్మర్దులు. మరోసారి హాట్ టాపిక్ గా కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు. కేడర్లోనూ ఇద్దరిపై విస్తృత చర్చ, అంటే క్యాడర్ కు సంబంధించి విస్తృతంగానైతే చర్చనైతే సాగుతున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. అంటే వీళ్ళిద్దరు ఇట్లా వేరువేరుగా పని చేస్తుర్రు, మరి ఏంది అని అయితే చర్చలు అయితే సాగుతున్నాయి. పార్టీపై దృష్టి సారించకపోవడం పైన విమర్శలు, అంటే పార్టీ మీద దృష్టి సారిస్తలేరట వీళ్ళు. అసలు పార్టీని పట్టించుకోకుండానే వీళ్ళ పని ఏందో వీళ్ళు చేసుకుంటా పోతురట. మరి ఇట్లా అయితే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కొన ఊపిరితోని కొట్టుకో సత్తా ఉన్న ఆ పార్టీ, మరి వీళ్ళు ఎవరికి వాళ్ళు యమునా తీరుగా పని చేసుకుంటా పోతే మరి ఆ పార్టీని పైకి లేపేది ఎవరిగా? ఉన్న దిక్కులు రెండు, ఆ దిక్కులు మీరే ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతే మరి ఉన్న కార్యకర్తలు ఎటు పోవాలి, ఎమ్మెల్యేలు ఎటు పోవాలి, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎటు పోవాలి? మరి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ హరీష్ రావు అగ్రనాయకులు వారిద్దరి అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై గలమెత్తుతున్నారు. ఏదో కార్యక్రమంలో ప్రజల్లో ఉండాలని తపన పడుతున్నారు. అందుకు వారే అంశాలను ఎంచుకొని మరి వాటిపై మాట్లాడుతున్నారు. అయితే పార్టీ నుంచి పాలన కార్యక్రమం చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేలాగా చేయాలని మాత్రం కేడర్ కు చెప్పడం లేదు. మరి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా పోతుర్రు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్కి ఎందుకు చెప్తలేరు? మరి అంటే నీ యాంగిల్లో నువ్వు చేసుకోవాలి, అటు బావ బొమ్మరిది నీ స్థాయిలో నువ్వు చేసుకోవాలి, నా స్థాయిలో నేను చేసుకోవాలన్నట్టు రాష్ట్రంలో వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా పోతున్నట్టు. మరి ఎక్కడ కూడా కార్యకర్తలను క్యాడర్ను పట్టించుకుంటలేరట. మరి ఆ పార్టీని మరి ఎవరు కాపాడతారు? వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటా పోతే ఆల్రెడీ గతంలోనే పార్టీ ఎక్కడో ఉన్న పార్టీ ఏడుకో పోయింది. ఇప్పటికి కూడా ఏ ఎన్నికలు వచ్చినా ప్రతి ఎన్నికలలో ఓటమి పాలు జరుగుతుంది. మరి ఉన్న ఈ రెండు తనకాయలు మీకు నచ్చినట్టు చేసుకుంటా పోతే మరి ఆ పార్టీని కాపాడే నాదుడేవాడు ఏమో. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ పని కథం కావడానికి కారణము వీళ్ళే అయ్యేటట్టు కనబడుతుంది క్లియర్గా అయితే. మరి వీళ్ళు క్యాడర్ను పట్టించుకుంటారా, మరి పట్టించుకోరా? మరి రానున్న రోజులలో ఎన్నికలు వచ్చేటివి ఉన్నాయి. ఇంకా ఇటు కొన్ని ప్లేస్లలో అటు జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ కొన్ని ప్లేస్లలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మరి వీళ్ళు ఇట్లా చేసుకుంటా పోతే మరి ఆ ఎన్నికలు కూడా ప్రజలు వీళ్ళకి మంచి బుద్ధి చెప్పేటట్టే కనబడుతుంది. ఇక ప్రజలేంది వీళ్ళ సొంత పార్టీ క్యాడర్నే పట్టించుకుంటారు లేదని క్యాడర్లోనే చర్చలు సాగుతున్నాయి. మరి ఇక ఒకసారి ఆ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల సపోర్ట్ కోల్పోతే ఆ పార్టీ కనుమరుగు కావడం మాత్రం ఖాయం. మరి ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీలో.